వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఎక్కడికి వెళ్ళామంటే అండి, కొల్లామని విజయనగరం నుంచి 17 కిలోమీటర్ల దూరం అండి గ్రామం. ఎందుకు అక్కడికి వెళ్తున్నాం ఫీడింగ్ చేయడానికి అంటే, రీసెంట్గా మనకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, కొంతమంది అది ఎవరైనా నేను చెప్పను, డాగ్స్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేశారండి. మరి అవి అక్కడ తుప్పల్లోనే డొంకల్లోనే అక్కడక్కడ ఏవో చిన్న చిన్న షాపులు, ఆ కంపెనీలు ఉంటే ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళి పాపం అన్నం కోసం తిరుగుతున్న పిచ్చెక్కిపోయి మనకు కొంతమంది చెప్పారు. నేను కూడా నాకు విన్నాను ఆ విషయం. అక్కడికే వెళ్తున్నానండి. అయితే ఇంత దూరం వెళ్ళి మనం పెట్టాలా, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పెడతారు, మీ అప్ చెప్పొచ్చు కదా అని అంటారు కొంతమంది సబ్స్క్రైబర్లు. మనకు ఉండే ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉండకపోవచ్చు అండి. ఒక రోజు 2 రోజులు పెడతారు కానీ అన్ని రోజులు పెట్టరాలు. అందుకే నాకు వీలైనంత వరకు ఎంత దూరమైనా వెళ్ళి ఫుడ్ పెట్టడానికే చూస్తానండి. ఎందుకంటే మనంత ఇంట్రెస్ట్ మన పని మీద ఇంకొకరికి ఉండదని నా అభిప్రాయం అంతే. అందుకోసమనే ఎవరికి అప్పచెప్పనండి. ఎవరు చేయరనేది నా అభిప్రాయం కాదు, వాళ్ళకి అవ్వకపోవచ్చు అనేది. నెక్స్ట్ ఏంటంటే అండి, ఈ రూట్లో ఏవి దొరకవండి. మొత్తం కొంచెం అడవిలాగా ఉంటుంది, మళ్ళీ హైవే వస్తుంటుంది, మళ్ళీ అడవిలాగా ఉంటుంది. కొంచెం ఇగోండి లూప్ చూసారు ఎలా ఉందో, మొత్తం అంతా ఈ మట్టి రోడ్లే. బండి అయితే మాత్రం నెలకు ఒకసారి సర్వీసింగ్ చేయించాలన్నట్టుంది మన స్కూటీ. ఎందుకనంటే స్కూటీ నలిగిపోతుందండి, రోజు తిరుగుతున్నాం కదా, స్కూటీ పని అయిపోతుంది ఇంకా. నిజంగానే బాగా తట్టుకుంటుందండి. ఎందుకంటే ఎన్నో మూగజీవాలకి నేను ఎంత హెల్ప్ చేస్తున్నాను, నాతో పాటు నా బండి కూడా అంతే సహాయం చేస్తుందండి. నెక్స్ట్ బెల్ ఐకాన్ అందరూ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. చాలామందికి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం తెలీదు. మీకు తెలియకపోతే పక్కన ఉన్న వాళ్ళకి చెప్పి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా ఏంటంటే నేను చేసే వీడియోస్ మీ దగ్గర వరకు వస్తాయండి. ఆ విషయంలో మాత్రం హెల్ప్ చేయండి. వీడియో పెద్దది అయిపోయిందని చూడడం మానేకండి, దయచేసి మొత్తం వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోస్ చూసేవాళ్ళు మీకు స్థానికంగా ఉన్న గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. మనకి ఏదైనా సపోర్ట్ దొరికితే ఏ విషయంలోనైనా సరే అదంతా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎందుకనంటే ఒక్కలమే ఏ పని చేయడం చాలా కష్టం అండి. అందరూ కలిస్తేనే మనం ముందుకెళ్ళగలం, బలంగా చేయగలం ఏ పని అయినా సరే. అందులోని మూగజీవాల విషయంలో చేస్తున్నప్పుడు చాలా విమర్శలు ఉంటాయండి. నిజంగా మన ఛానల్లో కూడా నేను అంత పని చేస్తున్నా కూడా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది వల్గర్గా మాట్లాడుతున్నా, నేను డిలీట్ చేస్తున్నాను. నిన్న ఒక డాగ్ని విడిపించామండి, షెల్టర్ దగ్గర నుంచి విడిపించి మళ్ళీ దాని ప్లేస్లో పెట్టాను. ఆ వీడియో పెడితే చాలామంది అప్రిషియేట్ చేశారు. కానీ పనికిమాలోళ్ళు ఎక్కడే ఉంటారు కదండి. ఆడేమంటాడంటే మరెవరో తెలియదు కానీ చేసింది ఒక చెత్త పని, దానికి మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నామట. ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టాలండి, అప్పుడు అర్థమవుతుంది వాడికి బాధ అంతాను. కామన్ సెన్స్ లేదు కొంతమందికి అయితే. నిజంగా అంటే మృగాల్లా ప్రవర్తిస్తారండి వీళ్ళు. అవతల వాళ్ళ ఫీలింగ్స్ మనుషులకే విలువ, వీటికేం విలువిస్తారులేండి వీళ్ళు. మనం వాళ్ళ దగ్గర నుంచి విలువ కోరుకోవడం మనది తప్పు. అయితే నేను పట్టించుకోనండి అలాంటివి పట్టించుకొని మనం ముందుకు వెళ్ళం. కానీ చెప్తున్నాను, మీతో షేర్ చేసుకోవాలి. నా సబ్స్క్రైబర్స్ కూడా కొన్ని విషయాలు తెలియాలి, మనకి ఎలాంటి కామెంట్స్ వస్తాయి ఏంటి, మనం ఎదుర్కొంటున్న సమస్యలు అనేది చెప్పాలి కదండి. అదేవిధంగా ఈ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. వ్యాక్సిన్స్ వేయాలండి డాగ్స్ అన్నిటికీ. 50 days దాటిన ప్రతి ఒక్కరికి 7-in-1 వ్యాక్సిన్ వేయించాలి. ఈ 7-in-1 వ్యాక్సిన్ వేయించాలంటే ఒక్కొక్క వ్యాక్సిన్ ధర 800 రూపాయలండి. అయితే 800 పెట్టి వీటికి వ్యాక్సిన్ వేయించాలా అంటే, 800 పెట్టి ఆ వ్యాక్సిన్ వేయిస్తే వాటికి పారా వైరస్ కానీ, కెనైన్ డిస్టెంపర్ వైరస్ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయండి. అంటే ఆకలితో ఎప్పుడు మలమల్లాడిపోయి ఇబ్బంది పడతాయి కాదంటలేదు, కనీసం జబ్బులు రాకుండా ఉంటాయనేది నా అభిప్రాయం. చాలామందికి ఇప్పటికీ 4-5 షాట్లలోని వీడియోలో కూడా చెప్పాను, కానీ వ్యాక్సిన్ కోసం చాలా తక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారండి. ఎందుకు మరి రెస్పాండ్ అవ్వరో నాకు అర్థమవుదు. కనీసం మీరు చేసే చిన్న హెల్ప్ అయినా సరే అట్ల ప్రాణాలు నిలబడుతుందండి. ఎక్కడో మీరు ఒక కామెంట్ పెడుతున్నారు, సార్ మీరు దేవుడు, సార్ మీరు చాలా మంచోళ్ళండి. ఓకే, కాదంటలేదు, మంచి విషయమే, నన్ను పొగడడంలో ఏం ప్రాబ్లం ఏం కాదు. కానీ దాంతోపాటు కొంచెం హెల్ప్ చేశారనుకోండి, మన ఛానల్ ద్వారా కొన్ని మూగజీవాలను మనం కాపాడుతాం, జబ్బులు రాకుండా కాపాడుతాం. ఎందుకనంటే ర్యాబీస్ వచ్చిన డాగ్స్ని ఎంత దారుణంగా చంపుతారో మీకు తెలియదు. జబ్బులు ఉన్న డాగ్స్ని ఎంత దారుణంగా చంపుతారో నాకు తెలుసండి. నేను చూశాను ఆ వీడియోలు. మాకు దగ్గరలోనే ఒక డాగ్ని చంపారు, ర్యాబీస్ వచ్చిందని. ఎంత దారుణంగా కొట్టి చంపారంటే, సినిమాలో విలన్స్ చుట్టూ చేరి
ఒక్కొక్క దాంతో ఒక్కొక్కరు దెబ్బేస్తే ఎలాగేస్తారు, చంపుతారు, అలా చంపారు నా కళ్ళ ముందే. అంటే కళ్ళ ముందంటే వీడియో చూశాను నేను. చాలా దుఃఖం అనిపించింది. దీని అంతటి కారణం ఏంటి? వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల అది జబ్బు రావడమే. వ్యాక్సిన్స్ మనం వేయించగలిగితే చక్కగా మనిషి ఇంతను పూనుకుంటే చక్కగా మనం అనుకున్నట్టుగా వ్యాక్సిన్స్ వేయించవచ్చు. వ్యాక్సిన్స్ వేయించి హ్యాపీగా అవి సమాజంలో హెల్తీగా తిరిగితే కనీసం కొంత వ్యతిరేకత తగ్గుతుంది వాటి మీద. అది నా అభిప్రాయం. కొంచెం వ్యాక్సిన్స్ మీద కొంచెం స్పందించండి. ఎందుకనంటే మనం హోటల్కి వెళ్తాము, 1000 రూపాయలు పెట్టి 2000 పెట్టి బిర్యానీలు తింటాము, అన్నీ తింటాము. మనకు చుట్టూ మూగజీవాలు ఎన్ని బాధలు వేదనలు పడుతున్నాయి. కనీసం రెస్పాండ్ అవ్వాలి కదండి మనుషులు అన్నాక. కొంచెం రెస్పాండ్ అవ్వండి. దీంట్లో ఫోర్స్ ఏమి లేదులేండి. ఫోర్స్ లేకపోయినా సరే మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మీకు నేను ఆ విషయం చెప్పాలి. ఎందుకంటే బయట జబ్బులు వస్తే ఒక్కసారి పారావైరస్, కెనాన్ డిస్టెంపర్ వైరస్ వస్తే అన్యాయంగా అలా కుమ్ములి కృషించిపోయి చచ్చిపోతాయండి. నడుము పడిపోద్ది, కాలు పడిపోతే, నోరు పడిపోద్ది, ఒళ్ళంతా వణికిపోతుంటాయి. అలాంటి పరిస్థితి నుంచి మనం కాపాడాలి కదా. అందుకే నేను కొంచెం ఈ విధంగా మాట్లాడుతున్నాను. ఎవరు ఫీల్ అవ్వకండి. ఉన్న పరిస్థితి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ అండి, షెల్టర్ పెడతామండి త్వరలోనే. ఏ డాగ్స్ అయితే సర్వైవ్ అవ్వలేవో ఆ డాగ్స్ని ఇక్కడ షెల్టర్లో పెడతామండి. రెండోది, మీ షెల్టర్లో మా డాగ్స్ని పెట్టండి, మా డాగ్స్ని చూడండి మీరంటే ఒకటే చెప్తున్నానండి. షెల్టర్ అనేది ఏ షెల్టర్ పెట్టినా కొన్ని డబ్బులతో ముడిపడి ఉంటుందండి, అమౌంట్తో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ అని, దాని షెల్టర్కి కరెంటు బిల్ అని, వాటర్ అని, వాటిని చూసుకోవడం అని, మనుషులని చాలా రకాలు ఉంటాయి. మీరు ఎవరైనా మా డాగ్ని మీ దగ్గర ఉంచండి, మేము స్ట్రీట్ డాగ్ని పెంచుకుంటున్నాం, అక్కడ అవ్వట్లేదు అని ఎక్కడైనా మా దగ్గర షెల్టర్ దగ్గర పెడదాం అనుకుంటే నేను ఒకటే చెప్తానండి, మొహమాటం లేకుండా. మీరు వాటి విషయంలో వాటి యొక్క ఫుడ్కి కానీ షెల్టర్కి ఖర్చు కానీ మీరు భరిస్తానంటే మన షెల్టర్లో పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. లేదు అంటే మాత్రం పెట్టుకోలేము. ఎందుకనంటే నేను 150 డాగ్స్ దాటే ఫీడ్ చేస్తున్నానండి. నేను మళ్ళీ షెల్టర్ పెట్టుకొని మీరు ఎక్కడి నుంచో తెచ్చిన డాగ్స్ నా దగ్గర పెట్టుకొని మీరు నాకు ఏమీ సపోర్ట్ చేయకపోతే నేను మరి ఆ బాధ భరించలేనండి, నా వల్ల కాదు. ఆ విషయంలో మాత్రం కొంచెం అర్థం చేసుకోండి. షెల్టర్ అయితే త్వరలోనే పెడతామండి. షెల్టర్ పెట్టి ఏవైతే ఇబ్బంది పడుతున్నాయో, ఇంక సమాజంలో బతకలేవో అలా డాగ్స్ని మన దగ్గర పెట్టి మనం ఫీడ్ చేస్తామండి. వాటి విషయంలో ఎవరు ఏం ప్రాబ్లం లేదు వాటి విషయంలో. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కడో పెంచుకొని తెచ్చి పెట్టాలంటేనే ఇబ్బంది. దయచేసి ఆ విషయంలో అర్థం చేసుకోండి. నెక్స్ట్, ఈ షెల్టర్ విషయంలో ఎప్పుడు తీసుకుంటామో అనేది మీకు ఎవరికైతే షెల్టర్ విషయంలో సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు నాకు కాల్ చేయండి, నేను చెప్తాను దాని డీటెయిల్స్. ఎందుకంటే అందరికీ చెప్పి వేస్ట్. సపోర్ట్ చేస్తామన్న వాళ్ళకే చెప్పాలి కదండి. అందరికీ చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరైతే షెల్టర్ విషయంలో సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా నాకు చెప్తే నేను ఒక దగ్గర రాసుకోవడమో, లేకపోతే వీళ్ళు ఉన్నారు సపోర్ట్ చేస్తారు అనుకోవడమో చూసుకొని మిగతా అమౌంట్ నేను ఎలాగో సేకరించుకొని షెల్టర్ పెడతాం. నా ప్లేస్ తీసుకోవాలి, పర్మనెంట్ షెల్టర్ పెడతానండి. అందుకనే అడుగుతున్నాను ఆ విషయాన్ని. దయచేసి స్పందించండి. ఇలాగ ఇన్నిసార్లు అడుగుతున్నాను అనుకోకండి, ఎందుకంటే ఇది నా బాధ్యత. ఈ మూగజీవాలకి మనం చేయకపోతే ఎవడు చేయడు వీటికి. అందుకనే నేను ఇన్నిసార్లు అడగడం. షెల్టర్ విషయంలో ఎవరైనా సపోర్ట్ చేస్తానంటే, వ్యాక్సిన్స్ విషయంలో ఎవరైనా సపోర్ట్ చేస్తానంటే కాల్ చేసి నన్ను అడగండి. ఏంటి మ్యాటర్, వాట్ ఎంత అవుతుంది ఏంటి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు పొద్దున్న మీరు విజయనగరం వచ్చి షెల్టర్కి వస్తే షెల్టర్ ఎదురు కనబడుతుందండి. దీంట్లో ఏదో మాయా మంత్రం ఏమి ఉండదు. జెన్యున్గా వర్క్ జరుగుతుంది. ఎందుకంటే ఎంత కష్టమైన వీటి విషయంలో నేను పడతానండి. ఎందుకంటే వాటి మీద నాకుండే ప్రేమ అది. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి. షెల్టర్ కావాలి, ఖచ్చితంగా వ్యాక్సిన్స్ కూడా వీటికి కావాలి. మెడిసిన్స్, ఫుడ్ అనేది రెగ్యులర్గా నాకు అవసరమేనండి. రోజు నాకు అవసరమే మెడిసిన్స్, ఫుడ్. ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే సపోర్ట్ చేయండి. కొంతమంది ఫోన్ చేసి మీకు మెడిసిన్ ఇప్పుడు కావాలా, ఫుడ్ ఇప్పుడు కావాలని అడుగుతున్నారు. నాకు రోజు కావాలండి, రోజు అవసరమే. దయచేసి ఆ విషయం, ఆ క్వశ్చన్ మళ్ళీ అడగండి. మీరు హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయండి, ఎందుకంటే రోజు నాకు అవసరం పడుతుందండి. నెక్స్ట్ ఏంటంటే అండి, దయచేసి మన వీడియోని కంప్లీట్గా మొత్తం చూడండి. మీ లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అయితే షెల్టర్ విషయంలో కానీ, వ్యాక్సిన్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, మెడిసిన్ విషయంలో ఎవరికి కూడా ఫోర్సిబుల్ కాదండి. మీకు ఇష్టమైతే నాకు సపోర్ట్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో ద్వారా నా మాటలు ఏమైనా నొప్పించండి, నన్ను క్షమించండి. మన ఛానల్కి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.